హీరోయిన్స్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రాకముందు పేపర్లలో వచ్చిన హీరోయిన్ ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే పుస్తకాల్లో దాచుకునే వాళ్ళ కుర్రాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కానీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపిస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ ను నిరాశపరిచిన భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసాన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్లో సూర్యతోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాల్లోకి దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు, అందాల భామ సమీరా రెడ్డి. ఈ ముద్దుగమ్మ ప్రధానంగా హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది సమీరా రెడ్డి. ఆ తరువాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సరసాన అశోక్ సినిమాతో మెరిసింది. ఆ తర్వాత ఈ చిన్నది ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. చాలా రోజుల తర్వాత రానా నటించిన కృష్ణం వందే జగద్గురు సినిమాతో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి హిందీ సినిమాల్లోనూ కూడా గుడ్ బై చెప్పేసింది. ఇక ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. కాగా సమీరా ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సమీరా రెడ్డి.